ఆకుకూరల వలన మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని మనకు తెలుసు. రకరకాల ఆకుకూరల వలన అనేక ఉపయోగాలు ఉంటాయి. వారంలో 2 రోజులైన ఆకుకూరలు తింటే రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అయితే అన్నింటికంటే పాలకూరలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. వారంలో 2 సార్లు పాలకూరను తింటే ఎంతో మంచిదట. ప్రతి ఒక్కరూ పాలకూర తినాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇక విటమిన్ ఇ కాకుండా విటమిన్ సి, ఖనిజ లవణాలు, కాల్షియం లభిస్తాయి. రక్తహీనతకు చెక్ పెడుతుందంట. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందంట. దాంతోపాటు అధిక రక్తపోటును తగ్గిస్తుందంట. పాలకూర తీసుకుంటుంటే జుట్టు అందంగా పెరుగుతుంది. మతిమరుపు కూడా దూరమవుతుంది. ఎముకలను బలంగా ఉంచుతుంది. గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్లను దరిచేరనివ్వదు పాలకూర. శారీరక ఎదుగుదలకు బాగా దోహదపడుతుంది. అలాగే శృంగార సామర్థ్యాన్ని కూడా బాగా పెంచుతుందట. సో తెలుసుకున్నారుగా ఫ్రెండ్స్ పాలకూర గురించి. సో ఫ్రెండ్స్, విటమిన్ ఇ, విటమిన్ సి, ఖనిజ లవణాలు, కాల్షియం రక్తహీనతకు, వ్యాధి నిరోధక శక్తికి, అధిక రక్తపోటుకి చెక్, అందమైన జుట్టుకి, మతిమరుపు దూరమవ్వడానికి, బలమైన ఎముకలకు, గుండె జబ్బులకు, క్యాన్సర్ల నివారణకు, శారీరక ఎదుగుదలకు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి పాలకూర ఎంతగా ఉపయోగపడుతుందో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. Please subscribe to Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.